హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డెలివరీ బాయ్ రాజశేఖర్ని. అయితే ప్రెజెంట్ మనకు ఒక కామెంట్ అయితే వచ్చిందన్నమాట. స్విగ్గీలో శాలరీ ఎప్పుడు వస్తుంది అని ఇక్కడ కామెంట్ అయితే చూసుకోవచ్చు. వాట్సాప్లో నాకు మెసేజ్ అయితే చేశారు. సో స్విగ్గీలో అమౌంట్ అనేది మనకు బ్యాంక్లో ఎప్పుడు పడుతుంది అనేది నేను మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానన్నమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి, రెండు విషయాల గురించి అయితే మాట్లాడతాను. ముందు రెండు ఏంటి అంటే, సో స్విగ్గీలో కొత్తగా ఎవరైనా జాయిన్ అయిన వారు అండ్ వాళ్ళకు ఇంకేమైనా డౌట్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ ఆల్రెడీ నా మొబైల్ నెంబర్ కూడా పెడతాను మీకు. ఆ మొబైల్ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసిన తర్వాత నెక్స్ట్ డే సేమ్ ఇదే టైంకి 24 అవర్స్లో మీరు ఏమైతే కామెంట్ చేశారో ఆ కామెంట్ మీద ఒక వీడియో చేసి మీకు రిప్లై ఇస్తాను. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ అయితే చేస్తానన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక మ్యాటర్ ఏంటిదంటే, సో ఫ్రెండ్స్ మనం రిఫరల్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాం. రిఫరల్ ప్రోగ్రామ్ ఏంటిదంటే, నా తరపున నేను స్విగ్గీలో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు నాకు వాళ్ళ పేరు మొబైల్ నెంబర్ నాకు వాట్సాప్ చేస్తే వాళ్ళని నేను స్విగ్గీలో అయితే జాయిన్ చేపిస్తున్నా. అండ్ వాళ్ళు నా తరపున జాయిన్ అయితే వాళ్ళు పొందే బెనిఫిట్స్ ఏంటంటే, ఇప్పుడు మీ లెక్కనే మీరు డౌట్స్ అడుగుతున్నారు కదా, నాకు ఇట్లా కామెంట్ చేస్తున్నారు. ఇట్లా ఈ కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీరు నా మొబైల్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. మీరు స్విగ్గీలో ప్రెజెంట్ ఏం ప్రాబ్లం వచ్చిందో వెంటనే సాల్వ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అయితే మన దగ్గర స్విగ్గీ గురించి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే నా దగ్గర అయితే ఉందన్నమాట. దీన్ని మీకు షేర్ చేస్తాను. అండ్ మీకు బ్యాంక్లో మనీ పడకపోయినా, అమౌంట్ ఏమన్నా కట్ అయినా, లేకపోతే ఏమైనా పెనాల్టీలు పడ్డా, ఐడి డియాక్టివేట్ అయినా, స్విగ్గీలో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు జాయిన్ అవ్వకుండా మన రిఫరల్ ద్వారా నా తరపున జాయిన్ అయితే మీరు పొందే బెనిఫిట్స్ అన్నమాట. స్విగ్గీలో ఎవరైతే కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఇక్కడ కనిపిస్తున్న నా మొబైల్ నెంబర్కి మీ పేరు మొబైల్ నెంబర్ అయితే వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసిన తర్వాత మిమ్మల్ని నేను స్విగ్గీలో అయితే జాయిన్ చేపిస్తాను. అండ్ ఈ మంత్ జాయినింగ్ బోనస్ వచ్చేసి చిన్న ఏరియాలకు 3,000, పెద్ద ఏరియాలకు 6,000 అన్నమాట. మినిమం మీరు జాయినింగ్ బోనస్ 3,000 నుంచి 6,000 వరకు సంపాదించవచ్చు. సో ఎవరైనా కొత్తగా స్విగ్గీలో జాయిన్ అవ్వాలనుకుంటే కింద కనిపిస్తున్న నా మొబైల్ నెంబర్కి మీ పేరు మొబైల్ నెంబర్ వాట్సాప్ చేయండి. ఓకే రైట్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను స్విగ్గీ యాప్ అయితే ఓపెన్ చేశాను. అయితే ఇంతకుముందు ఆ బ్రదర్ అడిగాడు కదా, అన్న స్విగ్గీలో మనం చేసిన మనీ ఎప్పుడు బ్యాంకులో పడుతుందని. అయితే మనం డ్యూటీ చేసిన తర్వాత, మనం ఈరోజు 10వ తారీఖు డ్యూటీ చేసినాం అనుకోండి, 12వ తారీఖు లోపు డ్యూటీ చేసినాక 48 అవర్స్, నెక్స్ట్ 48 అవర్స్ ఉంటుంది కదా, 2 డేస్ అనుకోండి. ఈ 2 రోజుల్లో మీ బ్యాంక్లో మీ మనీ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, మనకు డ్యూటీ చేసినాక స్విగ్గీలో 48 అవర్స్లో బ్యాంక్లో మనీ అయితే పడుతుంది. ఇప్పుడు నేను చెప్పేది ఓన్లీ హైదరాబాద్ గురించే. హైదరాబాద్లో మాత్రం మనం డ్యూటీ చేసిన తర్వాత నెక్స్ట్ 48 అవర్స్లో మన బ్యాంక్లో మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇందులో ఇంకొక ప్రాబ్లం ఉన్నది ఏంటిదంటే, మామూలుగా మనకు ఆదివారాలు, సెకండ్ సాటర్డేలు, హాలిడేస్, పండుగలు ఇవన్నీ ఉంటాయి కదా, ఈ డేస్లో మాత్రం మీకు బ్యాంక్ 48 అవర్స్ అయినా 4 డేస్ 3 డేస్ పండుగలు ఇట్లా బ్యాంకుకు లీవ్స్ ఉన్నా కూడా, హాలిడేస్ ఉన్నా కూడా, బ్యాంక్ హాలిడేస్ ఆ టైంలో అయితే మీకు మనీ పడాయి. మీకు బ్యాంకు వర్కింగ్ డేస్లో అయితే ఖచ్చితంగా డ్యూటీ చేసినాక 48 అవర్స్లో మీ బ్యాంకులో మీ మనీ అయితే క్రెడిట్ అవుతాయి. ఇంకొకటి మీరు చూసుకోవాల్సింది ఏంటిదంటే, ఇప్పుడు మీరు డ్యూటీ చేసి 48 అవర్స్ అయిపోయింది, అయినా మీకు ఇంకా బ్యాంకులో మనీ పడకపోతే మీరు చేయాల్సింది ఏంటిదంటే, స్విగ్గీ యాప్లో ఇప్పుడు మీకు మనీ బ్యాంకులో పడకపోతే ఏం చేయాలో నేనైతే చెప్తాను. నార్మల్గా మీరు ఏ రోజైతే డ్యూటీ చేశారో, నేను ఎగ్జాంపుల్ మీకు ఒకటి చూపిస్తాను. ఇప్పుడు నేను మండే 18వ తారీఖు ఇక్కడ కనిపిస్తుందా, ఈ మండే 18వ తారీఖు నేను డ్యూటీ చేసిన, ఈ మనీని మనకు రాలేదనుకోండి, నార్మల్గా ఇది ఫస్ట్ అయితే ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నా ఇది. ఓకే, మనం ఏ రోజైతే డ్యూటీ చేసిన పైసలు మనకు బ్యాంక్లో పడలేదో దాన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మనకు కింద హోమ్, ఎర్నింగ్స్, నోటిఫికేషన్స్, మోర్ మీద క్లిక్ చేయండి. మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు బ్యాంక్లో మనీ పడలేదు కాబట్టి మనం ఇప్పుడు స్విగ్గీకి కంప్లైంట్ ఇస్తున్నాం. ఓకే, స్విగ్గీకి ఎలా కంప్లైంట్ ఇవ్వాలి అంటే, టికెట్ రైజ్ చేస్తే టికెట్ స్విగ్గీ కస్టమర్ కేర్ వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు. దాన్ని నేను టికెట్ ఎలా రైజ్ చేయాలో మీకు చూపిస్తున్నా చూడండి. అందరూ టికెట్ రైజ్ చేయడం అంటే ఏంటిదన్నా అని అడుగుతున్నారు. టికెట్ రైజ్ చేయడం ఎలానో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఓకే, ఫస్ట్ మనకి ఇక్కడ హెల్ప్ సెంటర్ అని కనిపిస్తుందా,
ఇగో ఈ మోర్ సెక్షన్లో హెల్ప్ సపోర్ట్ అని ఉంటుంది. హెల్ప్ అండ్ సపోర్ట్ మీద క్లిక్ చేయాలి. హెల్ప్ అండ్ సపోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు బ్యాంకులో మనీ పడలేదు కదా, బ్యాంకులో మనీ పడకపోతే మనం సెలెక్ట్ చేయాల్సిన ఆప్షన్ ఏంటిదంటే ఆర్డర్ ఎర్నింగ్ ఇష్యూ. ఇది మనకు ప్రాబ్లం లేదు. ఓకే, ఇన్సెంటివ్ అండ్ పేఅవుట్ ఇష్యూ మనకు పేఅవుట్ ఇష్యూ ఉంది కాబట్టి పేఅవుట్ ఇష్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో మనకి బ్యాంకులో మనకు పడలేదు. ఇక్కడ మీకున్న చూడండి ఇన్కరెక్ట్ పేఅవుట్ టు బ్యాంక్. ఓకే, ఈ ఆప్షన్ మీద సెలెక్ట్ చేయండి. మనకు బ్యాంకులో పడలేదు కాబట్టి డ్యూటీ చేసిన పైసలు బ్యాంకు మీద సెలెక్ట్ చేసుకోండి. మనకి ఏ రోజు అమౌంట్ రావాలి, నేను ఇంతకుముందు మీకు చూపెట్టిన 18వ తారీఖు రోజు డిసెంబర్ 18వ తారీఖు నేను డ్యూటీ చేసిన, నాకు పడలేదని నేను ఇంతకుముందు స్క్రీన్ షాట్ తీసుకున్న, గుర్తుంది కదా. 18వ తారీఖు అయితే నాకు పడలేదు. మనకి ఏ రోజు అయితే పడలేదో బ్యాంకులో డ్యూటీ చేసింది మనం ఏ రోజు ఆ డేట్ మీద క్లిక్ చేయాలి. నాకు ఎగ్జాంపుల్కి 18 డిసెంబర్ మీద క్లిక్ చేస్తున్నా. ఈరోజు నాకు రాలేదని ఇక్కడ రిపోర్ట్ ఇష్యూ అని ఉందా, కింద రిపోర్ట్ ఇష్యూ మీద క్లిక్ చేయాలి. ఈ రిపోర్ట్ ఇష్యూ మీద క్లిక్ చేయగానే మనకు ఇక్కడ ఒక మెసేజ్ అయితే టైప్ చేయాలి. ఏమని, మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇక్కడ టైప్ చేయాలి. మనకు ఏం ప్రాబ్లం ఉంది, అమౌంట్ ఈజ్ నాట్ క్రెడిటెడ్ ఇన్ మై బ్యాంక్ అకౌంట్. ఓకే, ఇక్కడ ఇది టైప్ చేయండి. ఇవరాక స్క్రీన్ షాట్ చెప్పాను కదా మీకు, స్క్రీన్ షాట్ తీసుకున్నాక ఈ మీడియాలోకి పోయి స్క్రీన్ షాట్ అయితే అప్లోడ్ చేయండి. ఇగో యాడ్ చేసిన. ఓకే, ఒక స్క్రీన్ షాట్ సబ్మిట్ చేసిన. మీ దగ్గర ఎన్ని స్క్రీన్ షాట్లు ఉన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు. అంటే ఈ స్క్రీన్ షాట్స్ ఎందుకంటే మీకు మీ బ్యాంకులో మీకు పడలేదు, ఈరోజు ఎర్నింగ్స్ మీకు రాలేదు, పడలేదు అన్నట్టుగా ఇది ఒక ప్రూఫ్ అన్నట్టు. ఇక్కడ కింద సబ్మిట్ ఉందా, ఈ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక చాట్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చాట్ చేయొచ్చు. ఇక్కడ మనకు ఒక కస్టమర్ కేర్, స్విగ్గీ కస్టమర్ కేర్ లైన్లోకి వస్తారు. ఓకే, మనం ఇక్కడ టైప్ చేయొచ్చు అమౌంట్ ఎప్పుడు పడుతుంది, తెలుగులో టైప్ చేయొచ్చు, ఇంగ్లీష్లో కూడా టైప్ చేయొచ్చు. కొంతమంది తెలుగు ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, నార్మల్గా హిందీ వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు. మీ ఇష్టం వచ్చిన మీ లాంగ్వేజ్లో అయితే మీరు ఇక్కడ టైప్ అయితే చేయొచ్చు. అమౌంట్ ఈజ్ నాట్ క్రెడిటెడ్ ఇన్ మై బ్యాంక్ అకౌంట్ ఇది టైప్ చేయండి. టైప్ చేసి పెట్టినాం కదా, ఆల్రెడీ మనం ఇక్కడ టైప్ చేసినాం, కానీ ఇది జస్ట్ అచ్చుడితోటి మనకు కనిపిస్తా అన్నట్టు వాళ్ళకి. ఓకే, ఇక్కడ ఇన్కరెక్ట్ పేఅవుట్ టు బ్యాంక్ అని టైప్ చేసినాం. ఎస్టర్డే 18 డిసెంబర్ రోజు మనీ మనకు రావాలని టికెట్ రైజ్ చేసినాం. అమౌంట్ రాలేదని ఒకటి మెసేజ్ టైప్ చేసినాం. ఇంతకుముందు స్క్రీన్ షాట్ అది పెట్టినాం కదా. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, వీఆర్ క్రియేటింగ్ ఏ టికెట్ యూ రిగార్డింగ్ దిస్ ఇష్యూ, ప్లీజ్ మేక్ ష్యూర్ రైట్ డీటెయిల్ ఆఫ్. ఇక్కడ 24 hours అని కనిపిస్తుంది కదా చూడండి. మళ్ళీ మీరు అందరూ ఏంటిదంటే అన్న నేను టికెట్ రైజ్ చేసినా నాకు రిప్లై రాలేదు, నాకు ఫోన్ రాలేదని మళ్ళీ నన్ను అడుగుతున్నారు. మ్యాటర్ ఏంటిదంటే మీరు టికెట్ రైజ్ చేసినాక 24 hours టైం పడుతుంది, వెంటనే రిప్లై రాదు. స్విగ్గీలో ఎప్పుడు కూడా వెంటనే ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వదు. ఓకే, స్విగ్గీ కస్టమర్ కేర్ వాళ్ళు మనకు 24 hours ఇప్పుడు ఇక్కడ మనం ఒక మెసేజ్ టైప్ చేసినాం కదా, దీని కిందనే వాళ్ళు కస్టమర్ కేర్ ఇక్కడ వెయిటింగ్ ఫర్ అసోసియేట్ అని ఉందా, ఇక్కడ మనకు ఒక నేమ్ పడుతుంది. ఈ నేమ్ పడ్డ తర్వాత అతను మనకు వచ్చి మన ప్రాబ్లం ఏంటిదో మనకు రిప్లై అయితే ఇస్తారనమాట. ఆ రిప్లై ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు టికెట్ రైజేషన్ చూపిస్తాను. సో ఫ్రెండ్స్ అయితే మీరు ఇంతకుముందు టికెట్ రైజ్ చేశారు కదా, అది టికెట్ ఎక్కడ ఉందో మీకు దొరకదు. మళ్ళీ మీకు దొరకాలంటే ఎట్లా అంటే ఇక్కడ మోర్ మీద క్లిక్ చేయండి. మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ హెల్ప్ సపోర్ట్ మీద క్లిక్ చేయండి. మనం ఇంతకుముందు ఎన్ని టికెట్స్ రైజ్ చేసినా కూడా ఇక్కడ చెక్ స్టేటస్ అని ఉందా గ్రీన్ కలర్, ఈ గ్రీన్ కలర్ మీద క్లిక్ చేస్తే మనం పాత టికెట్స్ ఏమేమో స్విగ్గీ వాళ్ళకు రిపోర్ట్ పెట్టినామో, కంప్లైంట్స్ ఏమేమి పెట్టినామో ఇక్కడ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ పెండింగ్ అని కనిపిస్తుందా ఫస్ట్ది, ఇదేమో ఇప్పుడు పెట్టింది. ఇగో ఇక్కడ ఇన్కరెక్ట్ పేఅవుట్ బ్యాంక్ ఇది రీసాల్వ్డ్ అయింది. అంటే రీసాల్వ్డ్ అంటే క్లోజ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను ఇంతకుముందు పెట్టిన టికెట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇది ఇంతకుముందు పెట్టిన టికెట్ దీంట్లో రిప్లై ఏం రాలేదు, ఎందుకంటే 24 hours లోపు ఎప్పుడైనా రావచ్చు. స్విగ్గీ కస్టమర్ కేర్ వాళ్ళు ఫోన్ అయినా చేస్తారు, ఇక్కడ రిప్లై అయినా ఇస్తారు. మీకు ప్రతి 2 hours 4 hours ఒకసారి ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోండి. ఓకే, ఒకవేళ వాళ్ళు వచ్చి మనకు రిప్లై అయితే ఇస్తారు. ఏమని ఇక్కడ చూడండి, నాకు ఒక పర్సన్ అయితే ఇక్కడ లైన్లోకి వచ్చిండు, మీకు చూపిస్తున్నా చూడండి.
ఇక్కడ సపోర్ట్ ఏజెంట్ 50263 హ్యాస్ బీన్ అసైన్డ్. ఈ కస్టమర్ కేర్ మనకు లైన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఐ విల్ బి కాలింగ్ షార్ట్లీ ఆన్ యువర్ రిజిస్టర్ నెంబర్, నా మొబైల్ నెంబర్కి ఫోన్ చేస్తా అన్నాడు. ఫోన్ చేసిండు. ఆ ప్రాబ్లం నేను ఫోన్లో అతనికి చెప్పిన, నా ప్రాబ్లం అయితే సాల్వ్ చేసిండు. నమస్తే, థ్యాంక్ యూ ఫర్ డిస్కసింగ్ ద ఓవర్ ద కాల్ అని ఇక్కడ రిప్లై మిస్ అయితే వచ్చింది. ఈ ప్రాబ్లం నాకు సాల్వ్ అయిపోయింది. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు స్విగ్గీలో మీకు బ్యాంకులో మనీ పడకపోతే మీరు చేయాల్సింది ఏంటిది, హెల్ప్ సెక్షన్లోకి వచ్చి మీకు బ్యాంకులో పడలేదంటే ఇన్కరెక్ట్ పేఅవుట్ టు బ్యాంక్ అనే టికెట్ రైజ్ చేయాలి. 24 hours వెయిట్ చేయాలి. 24 hours స్విగ్గీ కస్టమర్ కేర్ మనకు ఫోన్ ద్వారా లేకపోతే మెసేజ్ ద్వారా రిప్లై ఇస్తారు. వాళ్ళకు మన ప్రాబ్లం చెప్పాలి. చెప్పిన తర్వాత వాళ్ళు ప్రాబ్లం ఎక్కడుంది, అకౌంట్ నెంబర్ తప్పుందా, ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుందా, లేకపోతే ఏం ప్రాబ్లం ఉంది, నీ డబ్బులు ఎటుపోయినాయి, ఈరోజు చేసిన మనీ ఎటుపోయినాయి అనేది మీకు ఇక్కడ రిప్లై ఆర్ ఫోన్ కాల్ ద్వారా అయితే ఇస్తారన్నమాట. సో స్విగ్గీలో మనం డ్యూటీ చేసినాక 48 hours బ్యాంకులో మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకవేళ హాలిడేస్ ఉంటే నెక్స్ట్ డే ట్రాన్స్ఫర్ అవుతుంది. మీకు 48 hours తర్వాత కూడా మీకు బ్యాంకులో మనీ పడకపోతే మాత్రం మీరు టికెట్ రైజ్ చేయండి. టికెట్ రైజ్ చేసినాక కస్టమర్ కేర్ వాళ్ళు వస్తారు, సాల్వ్ చేస్తారు, వెళ్ళిపోతారు. ఓకే, రైట్. స్విగ్గీలో మనీ పడకపోతే మనం చేయాల్సింది ఇదన్నమాట. రైట్, స్విగ్గీలో మనీ పడకపోతే మనం చేయాల్సింది అయితే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటున్నా. సో వీడియో మీరు ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇంతకుముందు స్విగ్గీలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, స్క్రీన్ షాట్ తీయండి, నా నంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసిన తర్వాత ఆ వీడియో నేను నెక్స్ట్ 24 hours మీకోసం అయితే మళ్ళీ నేను ఆ టాపిక్ మీద వీడియో చేసి రిప్లై ఇస్తాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.